కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అల్లు అర్జున్ హోమ్ టౌన్ వదిలి ముంబైకి షిఫ్ట్ అవుతున్నాడని కొన్ని రోజుల నుండి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రాక కోసం బాంబే టు హైదరాబాద్ జర్నీ చేయలేక నార్త్ కు మకాం మారుస్తున్నాడన్న న్యూస్ గుప్పమంది. అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చినా ముంబై మీడియా ఆగడం లేదు. రిచ్ ఏరియాలో ఓ విలాసవంతమైన భవనం తీసుకున్నాడట బన్నీ. పుష్ప సిరీస్ చిత్రాలతో ఇటు సౌత్ అటు నార్త్ లో డబుల్ క్రేజ్ సంపాదించిన అల్లు అర్జున్ నెక్స్ట్ ఆ రేంజ్ కు తగ్గకుండా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. పాన్ ఇండియా అనుభవం లేని త్రివిక్రమ్ పక్కన పెట్టి అట్లీతో రాకా స్టార్ట్ చేశాడు. ఇక ఈ సినిమా కోసం స్టైలిష్ లుక్స్ లోకి మారిపోయాడు బన్నీ. ఈ సినిమా కోసం సన్ పిక్చర్స్ భారీగా ఖర్చు పెడుతుందట. రాకా షూటింగ్ ముంబైలో జరుగుతుండగా హైదరాబాద్ టు ముంబై షటిల్ జర్నీ చేస్తున్నాడు ఐకాన్ స్టార్. బాంబే టు హోమ్ టౌన్ రెగ్యులర్ గా జర్నీ చేయడం కష్టంగా మారడంతో అల్లు అర్జున్ ముంబైకి షిఫ్ట్ కావాలనుకుంటున్నాడట. త్వరలో అక్కడికి మకాం మార్చబోతున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. అయితే బన్నీ ఫాదర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ న్యూస్ ఖండించినప్పటికీ ఈ బజ్ ఆగడం లేదు. బాలీవుడ్ మీడియా మాత్రం బాంబేకి బన్నీ షిఫ్ట్ అయ్యేది ఖాయమని అంటోంది. అయితే పర్మనెంట్ కాదట, కొన్ని ఇయర్స్ మాత్రమేనట. బన్నీ రాకతో పాటు లోకేష్ కనగరాజ్ మూవీకి కమిట్ అయ్యాడు. దీని వర్క్ కూడా ముంబైలోనే జరుగుతుందని సమాచారం. ఈ నిమిత్తం అక్కడ రిచ్ ఏరియాలో విలాసవంతమైన ఫ్లాట్ రెంట్ కు తీసుకున్నాడట ఐకాన్ స్టార్. జూహు తారా రోడ్ లో ఒక విలాసవంతమైన 5B3HK ఫ్లాట్ లీజ్ కింద తీసుకున్నట్లు సమాచారం. నెలకు 16 లక్షల రూపాయల చొప్పున రెంట్ చెల్లిస్తున్నాడని, అది కూడా సీ ఫేసింగ్ హౌస్ ఏరి కోరి సెలెక్ట్ చేసుకున్నట్లు బీటౌన్ మీడియా అంటోంది. 3 ఏళ్ల పాటు లీజ్ తీసుకున్నట్లు టాక్. ఇప్పటికే ఇంటీరియర్ పనులు పూర్తి చేసినట్లు, త్వరలో అక్కడికి మకాం మార్చబోతున్నట్లు బస్. ఇక రాకా విషయానికి వస్తే ఇయర్ ఎండింగ్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి 2027లో మూవీని తీసుకురావాలనుకుంటున్నాడట అట్లీ.